ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే విధంగా దేవుడు మనకు ఈ సమయాన్ని దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథం నుండి మనం వరుసగా వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం నుండి 22వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 10వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపంలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియచేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టియు, గోధుమలను బట్టియు, ద్రాక్షరసమును బట్టియు, తైలమును బట్టియు, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియు సమూహములుగా వచ్చెదరు. వారిక నిన్నటికని కృషింపక నీళ్లు పారు తోట వలెనుందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతున్న కనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దుఃఖము ఆనందముగా మారుతుంది. మార్నింగ్ టర్న్స్ ఇంటూ జాయ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలును పునరుద్ధరించాలని తన చిత్తాన్ని దేవుడు ఇతర దేశాలకు తెలియజేశాడు. దేవుడు ఇశ్రాయేలులకు కాపరి మరియు రక్షకుడు, మరియు ఆయన వారి బాధలను తొలగించి ఆయన వారిని సంతోషంతో నింపుతాడు అనేది నేటి లేఖనం మనకు తెలియజేస్తుంది. ఇశ్రాయేలు దేవుడు వారికి ఇచ్చిన మంచి వాటితో సంతృప్తి చెందుతారు. రామాలో తన బిడ్డను కోల్పోయి దుఃఖిస్తున్న రాహేలుతో ఆమె పిల్లలు తిరిగి వస్తారు కాబట్టి బాధపడడం మానేయమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఒక కొత్త కార్యం జరుగుతుంది, దేవుడు దాన్ని ప్రారంభిస్తున్నాడు అనేది లేఖనంలో మనం చదువుతూ ఉంటాం. ఇశ్రాయేలు తన తప్పుల గురించి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా ఆయనను ఇశ్రాయేలు ప్రేమించేవారుగా ఉంటారు. కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచిస్తే 18 నుండి 20 వచనాల్లో పశ్చాత్తాపడిన తన పిల్లల్ని దేవుడు సంతోషంగా చేర్చుకుంటాడు, క్షమిస్తాడు. మనల్ని క్షమించమని మనం దేవుని అడగడానికి మనము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. క్షమించమని దేవుని అడగడానికి ఆయన వద్దకు రాలేనంత దూరంగా మనం ఎప్పుడు కూడా ఉండరాదు, బాధపడకూడదు. మనం ఎప్పుడు ఆయన వద్దకు వచ్చినా ఆయన మనల్ని చేర్చుకుంటాడు, అంగీకరిస్తాడు, మనల్ని క్షమిస్తాడు. దేవుడు కొన్నిసార్లు మనకు అవసరమైన విధంగా క్రమశిక్షణలో పెడతాడు. మన పాపాన్ని బట్టి మనం బాధపడతామని ఆయన ఆ క్రమశిక్షణ మనకు ఆయన సరిదిద్ది మన జీవితాన్ని సరిచేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రభు వైపు తిరిగి రావడానికి త్వరపడే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రతిరోజు దేవుని వైపు తిరిగేటువంటి పిల్లలంగా మనం ఉండాలి అనేది ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఇందులో మనం నేర్చుకునే పాఠం మనం గమనించినట్లయితే 10 నుండి 14 వచనాల్లో ఆనందము మరియు సంతృప్తి దేవునిలోనే కనిపిస్తాయి. గొర్రెలు తమ కాపరి యొక్క దుడ్డుకర్ర రక్షణలో సంరక్షించబడినప్పుడు అవి ఎంతో సురక్షితంగా ఉంటాయి, ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. అదే రీతిగా మన కాపరి అయిన దేవుని సంరక్షణలో మనం ఉన్నప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. దేవుని యొక్క కాపుదలో మనం ఉన్నప్పుడు మన జీవితాలు సురక్షితంగా కాపాడబడతాయి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి, ఆయన స్వరాన్ని మనం వినాలి, ఆయన మనం అనుసరించాలి. యోహాను 10:4 నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అనేది ప్రభువు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా మన జీవితంలో దేవుని వెంబడిస్తున్నప్పుడు తద్వారా మనం పచ్చిక బయళ్లకు విశ్రాంతి జలముల యొద్దకు మనం చేరుకుంటామని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగంలో మనకున్నటువంటి దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మారుస్తాడని,
మన జీవితంలో దేవుడు మనల్ని అంగీకరించి మనల్ని హక్కున చేర్చుకుంటాడనే విశ్వాసం మనకు ఉండాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వైపు మనం వెనుతిరిగినప్పుడు, పశ్చాత్తాపంతో ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన మనం త్రోసివేయడు. ఆయన యుద్ధకు వచ్చువాన్ని ఎంత మాత్రము బయటికి త్రోసివేయరని ప్రభు వాగ్దానం చేశాడు. కాబట్టి మనం దేవుని వైపు తిరిగి ఆయన సంరక్షణలో మనం ఉంటే మనం ఎంతో సంతృప్తిని అందుతాం, దేవునిలో మనం వర్ధిల్తాం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మన కాపరి అయినప్పుడు, ఆయన మనం వెంబడిస్తున్నప్పుడు మన జీవితానికి కావలసినటువంటి సమృద్ధి, ఆ యొక్క కావలసినటువంటి పోషణ ప్రభువే మనకు అందిస్తాడని దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మనకున్నటువంటి బాధ, దుఃఖము తొలగించబడతాయి. దేవుని యొక్క ఆనందము, సంతోషం మనం అందుకుంటామనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు మనం దేవుని వైపు తిరిగి దేవుని మార్గంలో నడుస్తూ ఆయన ఇచ్చేటువంటి సంతృప్తిని మనం అనుభవిస్తూ ముందుకు సాగాలనేది దేవుడు లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అటు కృప దేవుడు మన అనుదిన జీవితంలో దయచేయనట్లు దేవుని మనం ప్రార్థిస్తాం. ప్రియమైన దేవ, మీ కృపతో మమ్మల్ని కాపాడుతున్నాం, నీకు వందనాలు. మేము ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా మేమును నిన్ను ప్రేమించుటకు, మీ స్వరాన్ని అనుసరించుటకు మాకు సహాయం చేయండి. మా జీవితాన్ని ప్రభా నీ కృపలో నడిపించమని, వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడును గాక. ఆమేన్.